కూడవెల్లిలో విశేష పూజలు వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దుబ్బాక కూడవెల్లి శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం అష్టమి రోజైన ఆదివారం నాడు రామలింగేశ్వర స్వామికి నిత్య పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గొల్లపల్లి సంకేత్ శర్మ స్వామివారికి అర్చనలు నిర్వహించారు. ఇంగి పరిహరిపార్ వెంట ఆల్వడైతో చెంగల్ సర్వాతో సర్వ తిరుమాలాల్ ఎంగో పెరవలమే చెర్వలం బావాయ్ సాయి త్రుడా అల్లాండ్ అల్లాండ్ అల్లారదాన్ పలహాళి వరాయి రమల్లాండ్ రెండాడ వడివన్నాల్ ఎప్పటి దెరకాపో అడియావాడ విన్నాడ మిరెన్న హైరమల్లాండ్ వాడివాయి వినోద భాగినుల భాయిసిన వంగయమల్లాండ్ వడివారి జోలి నరతనయం సుడరాయమల్లాండ్ పడైవారు కోయనమ్మ పాజేరమల్లాండ్ అల్లాండ్ అల్లాండ్ అల్లాయరదాన్ పలహాళి వరాయి రమల్లాండ్ బల్లాండ్ రెండాడ వడివన్నాల్ గ్రాపు అడియావాడ విన్నాడ మిరెన్న హైరమల్లాండ్ వడివాయి తిరుమల మాగెరు వాయిన వంగయమల్లాండ్ వడివారి జోలి నరతనయం సుడరాయమల్లాండ్ विष्णु से धनु जाया होता है रहाय हो नहीं देव धनवता मनमजे बहुत अंबर लगे राय ऐसे मैं सोनंगुल थले विरतो दीपक के मंगलय कोल्ला वाहन वाद येते बरे अल्वा हाल हाल गोविंद ते कवि ढेड़ पिड़वे को मंगल नोडते वेयावा मन के रामाणे को मस्तरेगा मंगल भाते दोरम भावै अंग कड़ खड़े माधवरे केड़बड़े दिंगण दे महत श्रीविड़या सेनिरा देंगा पर हुंडवास अनिबलवै पैंगल धनरिय हटविरान कोदैधन शेंगा तविमारे मुपदुं दपावे इंगी परिहरिपार இரண்டு மால்வளையோ செங்கட திருவாத்தோ செல்வ திருமாலா எங்கோ பெறவ பே திருமலவரம் பாவாய் அங்க கடஹளையோ மாதவனே கேடவனே செங்கட திருவாத்தோ சேவடையா செதிரஞ்சி అంగ పరిహుండవా తయడవై పైంగవలందరియ పటావిరా శ్రీ వేణుగోపాల రాధారుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు ఆదివారం రోహిణి నక్షత్ర సందర్భంగా వేడుకలు జరిగినాయి. తర్వాత అందరూ శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయింది అనుకున్నారు. కానీ వైష్ణవానం శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పి భాద్రపద మాసంలో సింహమాసంలో వస్తుంది. అందుకే సింహమాసే సితే పక్షే అష్టమ్యాం రోహిణి తిథం అని చెప్పి దీనికి ఒక శ్లోకం ఉన్నది. కావున ఈరోజు కూడవెల్లి క్షేత్రమైనటువంటి వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మేము యథాశక్తిగా దిగ్విజయంగా నిర్వహించాము. కాబట్టి ఇటు విషయాన్ని అందరూ కూడా భక్తులు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకోవడానికి రావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము.